ఓట్ చోరీ జూబ్లీ హిల్స్ లో హోరా హోరీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు కలకలం రేపుతున్నాయి. ఒకే ఇంట్లో 10 నుంచి 100 వరకు ఓట్లు నమోదయ్యాయంటూ ఈసీకి కంప్లైంట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. మరోవైపు బీఆర్ఎస్ ఓట్ చోరీ ఆరోపణలకి కౌంటర్ ఇచ్చింది అధికార కాంగ్రెస్ పార్టీ. అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్ కేటీఆర్ అంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. జూబ్లీహిల్స్ లో దొంగ ఓట్లపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. కాంగ్రెస్ ఓట్ చోరీ అస్త్రాన్ని కాంగ్రెస్ పైనే ప్రయోగించింది బీఆర్ఎస్. ఉప ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ దొంగ ఓట్లు నమోదు చేయించిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒకటే ఇంట్లో 43 దొంగ ఓట్లు రాయించారు. ఒక్కొక్క ఇంట్లో 43 దొంగ ఓట్లు, మొత్తం కలిపి వేల సంఖ్యలో దొంగ ఓట్లు కూడా రాయించారు. మేము దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం, ఎట్లా దాన్ని ఎదుర్కోవాలో ఎదుర్కొందాం. దొంగ ఓట్లపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రీయ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు కేటీఆర్. మరి వాళ్ళు ఓటర్లా, ఫేక్ ఓటర్లా, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, మరి ఎలక్షన్ కమిషన్ తెలుసో లేదో కూడా తెలియదు. చూస్తుంటే కొంతమంది మైనర్ ఓటర్లా కనబడతా ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా పిలిచి 1000 మందితో వెనకాల కాంగ్రెస్కు చేయకూడుతూ ఎలక్షన్ సింబల్ పెడుతూ మరి స్పష్టంగా మరి ఓటర్ ఐడి డిస్ట్రిబ్యూషన్లు చేయడం జరిగింది. చేసిన తర్వాత ఎలక్షన్ అధికారులు ఈయన డిస్ట్రిబ్యూట్ చేసినాయని దొంగ ఐడి కార్డులు, ఫేక్ ఐడి కార్డ్స్ అని చెప్పి కేసు కూడా పెట్టారు. బీఆర్ఎస్ దొంగ ఓట్ల ఆరోపణలను ఖండించారు మంత్రి సీతక్క. దొంగ ఓట్లు, నయవంచన రాజకీయాలు బీఆర్ఎస్ కే అలవాటన్నారామె. అబద్ధాలు చెప్పడంలో కేటీఆర్ కు ఎవరూ సాటి రారన్నారు. ఇవాళ దొంగ ఓట్లని, లంగ ఓట్లని, వాళ్ళ హయాంలో చేర్పించిన ఓట్లను కూడా ఇవాళ మన మీద రుద్ది తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. కేటీఆర్ ఎవరంటే అబద్ధాలకు అంబాసిడర్, అంతే తప్ప ఇంకొకటి లేదు. అయితే దొంగ ఓట్లపై పార్టీల వాదనలు ఎలా ఉన్నా టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్ లో ఒకే ఇంట్లో అధిక ఓట్లు ఉన్నాయన్న విషయం వాస్తవమని తేలింది. ఆ ఓటర్లు ఎవరో ఆ ఇంట్లో అద్దెకుంటున్న వారికి గానీ, ఫ్లాట్ ఓనర్లకు కానీ తెలియదని తేలింది. 8-3-231/160B అంటే ఇదే ఇంటి నంబర్కి సంబంధించిన వ్యవహారంలో, అంటే యూసుఫ్గూడ డివిజన్లో శ్రీకృష్ణ నగర్ 246 బూత్ నంబర్లో మొత్తం కూడా ఓట్లు 43 ఓట్లు ఉన్నాయంటూ, ఇవన్నీ కూడా బోగస్ ఓట్లు చేర్చారంటూ ఆరోపణలు వచ్చాయి. దొంగ ఓట్ల వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతుందన్నారు ఎన్నికల అధికారులు. వాళ్ళు అక్కడ ఓటర్లు అని మనం ఇంతకు ముందు ఎలక్షన్లో ఉన్నారు అంటే మన వాళ్ళు ఓటర్ల కిందనే లెక్క అదే అడ్రస్లో. ఈ ఎన్నికల వరకు వచ్చేటప్పటికి వాళ్ళ నమోదులు మార్చుకున్నారా లేదా అన్నదే క్వశ్చన్. సో అక్కడ ఉన్న వాళ్ళ నమోదు ఉండాలి, అక్కడి నుంచి షిఫ్ట్ అయిన వాళ్ళది మారాలి. ఎన్నికల అధికారుల దర్యాప్తు తర్వాత అవి దొంగ ఓట్లా కావా అన్న విషయం తేలనుంది.